హరిహర వీరమల్లు అనే సినిమా దానికి ఫుల్ హైప్ ఇచ్చుకొని ఎలివేషన్స్ ఇచ్చుకొని తీరా సినిమాకు పోయి అఫీషియల్గానే రూ. 700 ప్లస్ జిఎస్టీ సినిమా టికెట్ అంటే ఇంకా వీళ్ళు కొద్దిగా 1000, 1200, 1300 కనుక పెట్టి కొనుక్కొని కొంచెం ఎక్కువ పెట్టి కొనుక్కొని సినిమా థియేటర్కి పోయి ఆ సినిమా చూసిన తర్వాత కరుడు కట్టిన ఆయన అభిమానులు బయటకు కక్కలేక కక్కుతూ వెళ్ళగక్కుతున్న ఫ్రస్ట్రేషన్ చివరికి వాళ్ళ వాట్సాప్ గ్రూపులలో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య షేర్ చేసుకుంటున్న ఫ్రస్ట్రేషన్ చూస్తే వీళ్ళ అంటే ఏమంటారు, ఆ సినిమా తీసిన వాళ్ళకు సినిమా ఉన్న వాళ్ళకు ముందే తెలుసు కూడా ఈ సినిమా ఇట్లా అటర్ ఫ్లాపు. అందుకే బహుశా ఆ సినిమా కొనేకి చాలా మంది ముందుకు రాలే, సినిమా ప్రమోషన్లు చేసుకోలే. ఇంకా మిగతా తెలుగులోనే దిక్కు లేదు, ఇంక మిగతా భాషల్లో ఏంటి అసలు, మిగతా భాషలో ప్రమోషన్ అనే మాట లేదు. వరకే పాన్ ఇండియా అని చెప్పి 5 భాషల్లో అన్నారు, ఇంకా అక్కడ రిలీజ్ అయిందో లేదో కూడా తెలియదు. అండ్ ఈ సినిమా వాయిదా పడుకుంటూ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి వర్క్ కూడా పూర్తి కాలేదు, అందుకే ఈ సినిమా ఎవరు కొనలేదు అందుకే అని చెప్పి అన్న దానికి వాళ్ళు కారణం వెతుక్కున్నారు. ఏమని, హాయ్ మా కుట్ర చేస్తున్నారు, థియేటర్లో మూతున్నారు, ఏదో ఒకటి అట్లా దొబ్బేసేకి బయట వాళ్ళ మీద. ఆ సినిమా చూసిన వాళ్ళ రివ్యూలు రకరకాలుగా, సరే వీళ్ళ అభిమానులనే కదా పక్కన పెడితే మిగిలిన వాళ్ళ రివ్యూలు కూడా వెబ్సైట్ల దగ్గర నుంచి కొందరు జెన్యున్గా రివ్యూలు ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర రివ్యూలు క్రోడీకరించుకుంటే ఒకటే సింగిల్ లైన్ మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఈ హరిహర వీరమల్లు అనే సినిమా థియేటర్లోకి పోవడం నరకానికి దారి అని. ఏమంట, నరకానికి దారి అంట. ఇందులో పాజిటివ్ అంశాలు ఏమైనా ఉన్నాయి అంటే ఫస్ట్లో వచ్చే క్యాన్సర్ అవేర్నెస్ అడ్వర్టైజ్మెంట్ అంట. ఫస్ట్లో క్యాన్సర్ అవేర్నెస్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, అడ్వర్టైజ్మెంట్ అంట. ఇంటర్వెల్ బ్రేక్ ఏదైతే ఉందో మామూలుగా 10 నిమిషాల నుంచి 20 నిమిషాలకు పొడిగించడం అంట ఇంటర్వెల్ బ్రేకు. వీలైనంత ఎక్కువగా డూపులతోనే నటించేసేయడం అంట. ఎందుకంటే ఆ డూపులు అయితే కనీసం కనపరాకుండా యాక్టింగ్ చేస్తారు, ఎందుకంటే ఈయన యాక్టింగ్ చేయడానికి ఏం లేదంటే అందులో. సరే ఈయన యాక్టింగ్ కూడా ఎంత అద్భుతంగా ఉంటుందని అందరికీ తెలుసు, కానీ ఆ యాక్టింగ్ చేయడానికి కూడా ఏమీ లేదట. అసలు ఇంకా అంత పాజిటివ్ అంటే ఫుల్ పాజిటివ్ అంశం ఏంటంట, ఆ స్క్రీన్ మీద ద ఎండ్ సినిమా అయిపోయింది అని చెప్పి ఆ క్షణం ముందు చూశారు, చాలా చాలా పాజిటివ్ అంశం అట అది. అంతకు మించి పాజిటివ్ అంశం ఏంటంట, ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత చెప్పా పెట్టకుండా ఆఫీస్కి వెళ్ళకుండా ఏదో ఒక సిక్కు లీవ్ తీసుకొని ఒక ఇంట్లో పడుకోవచ్చు, ఒక 24 గంటలు లీవ్ దొరికింది అని సిక్ లీవ్ తీసుకుని. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ఎవరు ఇరిటేట్ కాకుండా ఫ్రస్ట్రేట్ కాకుండా తలనొప్పి తెచ్చుకోకుండా ఉండలేరట. వీలైతే జడ్డు సీసాలు పెట్టమని చెప్పి కొందరు నెటిజన్లు అయితే నెట్టింట చెబుతూ ఉన్నారు. సిక్ లీవ్ తీసుకొని ఇంట్లో పడుకోవచ్చట, కనీసం ఒకరోజన్నా ఆఫీసు నుంచి బ్రేక్ దొరుకుతుందట ఈ సినిమా పేరు మీద. వీటన్నింటినీ పాజిటివ్ అంశాలు కానీ నెటిజన్లు అయితే చెబుతూ ఉన్నారు. ఇంకా నెగిటివ్ అంశాలు ఏమైనా ఉన్నాయా అని అంటే, మొత్తం 2 గంటల 45 నిమిషాలు 50 నిమిషాల సినిమా ఉంది కదా, ఇంకా సింగిల్ లైన్లో చెప్పాలంటే ఆ 2 గంటల 50 నిమిషాలు నెగిటివ్ అంశం అన్నమాట. అసలు ఒక్క దగ్గరైనా కనుక ఇది బాగుంది, ఈ సినిమా బాగుంది అనే మాటే లేదు. ఎంత దారుణం అంటే ఇంకొందరు నెటిజన్లు పెడుతూ ఉన్నారు, అస్సాం రైలు ఎక్కినటువంటి మొదటి పార్ట్ రెండో పార్ట్లో చూడాల్సింది, ఇది అస్సాం రైలు ఎక్కి అస్సాంలో ఉండిపోతుందా, మళ్ళీ రిటర్న్ అక్కడి నుంచి వచ్చే ప్రయత్నం అన్న చేస్తుందా అని ఒక నెటిజన్ పెట్టడం. అబ్బాబోయ్, దీని మీద అప్పుడే మీమ్స్ వచ్చేసాయి. ఎక్కడో ఉన్నటువంటి చనిపోయి ఏడో నరకంలోనో స్వర్గంలోనో ఎక్కడో దగ్గర ఉన్నటువంటి ఔరంగజేబు అడుగుతున్నారట, మొఘల్ సామ్రాజ్యం గురించి నీకు ఇంత బాగా ఎట్లా తెలుసని హరిహర వీరమల్లు హీరోని అడిగితే ఆయన సమాధానం, మొఘల్ సామ్రాజ్యపు వీధిబడిలో చదువుకున్నవాడిని, మొఘల్ సామ్రాజ్యపు రాత్రిబడుల్లో కంప్యూటర్ డిప్లొమా పాఠాలు నేర్చుకున్నవాడిని నేను అని చెప్పి ఆయన సమాధానం విని ఇంకా ఆ తర్వాత మాయమైపోయిందంట. ఆ ప్రశ్న అడిగిన ఆయన విచిత్రమైన రివ్యూస్, ఏం ఎంటర్టైన్మెంట్ ఉన్నాయంటే రివ్యూస్ అంటే, కొందరు సినిమాకి వెళ్తున్నా రివ్యూ రాస్తాను అని చెప్పి పోస్టులు పెట్టి, సినిమాకి వెళ్తున్నా రివ్యూ రాస్తానని పోస్టులు పెట్టి, తీరా వచ్చిన తర్వాత వాళ్ళు పెడుతున్నది ఏంటనుకున్నారు, అయ్యా
దీన్ని రివ్యూ రాయాలి అని చెప్పి అంత ధైర్యం నా దగ్గర లేదయ్యా. ఈ 4 అక్షరాలు టైప్ చేసి కూడా నా చేతులు వణుకుతూ ఉన్నాయి. బాయ్ టాటా, 24 గంటల తర్వాత మళ్ళీ వచ్చి వేరే కార్యక్రమాలు ఏమైనా ఉంటే చూసుకుంటాను. అప్పటి వరకు అయితే సిక్ లీవ్లో ఉంటాను, పడుకుంటాను అని చెప్పి పోస్టులు పెడుతున్నారు. ఎంత దారుణం! ఒక్కరు పెడుతూ ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక బ్లాక్ బస్టర్ కాదు, ల్యాక్ బస్టర్ అట. బ్లాక్ బస్టర్ కాదు, బ్లాక్లో బిజీ చేయండి. ఒక ల్యాక్ బస్టర్ ఎట్లా తీయాలో ఈయన సినిమాలనే ఒక ఒక ఏమంటారు రెఫరెన్స్లుగా తీసుకోవచ్చట. చాలా సినిమాలు ఉన్నాయి కదా ఇట్లాంటివి. ఇంతకు ముందుకు వెళ్తే ఏదో అజ్ఞాతవాసి ఏంటివో ఉండే. ఇట్లాంటి కళాఖండాలు చాలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఒక రెఫరెన్స్లు తీసుకోవాలట. నిజంగా నెటిజన్ల రివ్యూలు మాత్రం మాస్టరు నా భూతో నా భవిష్యత్ ఎంత దారుణంగా ఉందంటే సినిమా బాబోయ్. సరే ఇప్పుడు మీకు నాకు టికెట్ కొనని వాళ్ళకు ఓకే, పాపం టికెట్ కొన్న వాళ్ళ పరిస్థితి ఎందుకు లేండి పోయి ఇంకొకటికని కనిపిస్తూ ఉంది ఒక వార్నింగ్ లాగా. 700 రూపాయలు కొని ఆ థియేటర్కి వెళ్ళి అస్సాం రైలు ఎక్కే బదులు మామూలుగా అదే 700 పెట్టి అస్సాం రైలు ఎక్కితే కాసింత ప్రశాంతంగానే ఉంటుందని ప్రశాంతంగానే ఉంటుందని అస్సాం టూరిజం వాళ్ళు ప్రచారం చేస్తున్నారట, వాళ్ళు ప్రమోషన్. అంత దారుణంగా ఈ సినిమా చుట్టూ జోకులు తప్పులేదులేండి. వీళ్ళ అభిమానులు వీళ్ళు చేసే ఇంకా అతికి తగ్గ ఈయన తీసే సినిమాలకు అబ్బా సరిపోయారు మొత్తం మీద. ఘోరాతి ఘోరం అంట సినిమా. ఈ సినిమా చూడాలంటే ఎంతో ధైర్యం ఉండాలట. మీరు ఎవరైనా ధైర్యవంతులు ఉంటే ఒకసారి వెళ్ళి అట్లా ఒక టూర్ వేసుకొని రండి మరి.